వాక్యాలతో మనతో మాట్లాడుతూ ఫిలిప్పీలో ఎంత చక్కటి ఆనంద సంతోష గానంతో పంట కోసుకునేటట్టు దేవుడు ఫిలిప్పీ పత్రికని మన కోసం రాపించి అందులోని ఆనందం మన జీవితాలకి దేవుడు సమకూర్చాలని దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు అంటుండు, ఈ ఫిలిప్పీ సంఘము ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఎంతో సమాధానంతో ఆ ఒక సంఘము నిలబడ్డది. దేవునికి మహిమ. ఫిలిప్పీ సంఘానికి, ఈ ఫిలిప్పీ పట్టణం ఉన్న ఆ ప్రాంతానికి ఫిలిప్పీల పట్టణం అని పేరు ఎందుకు వచ్చిందంటే దేవునికి మహిమ కలుగును గాక. అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ, ఆయన పేరు ఫిలిప్పీ. దేవునికి ఇస్తున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. చాలా అక్కడ ఆ పట్టణం కోసం అన్ని సమకూర్చిందంట. అందుకే ఆ పట్టణానికి ఆ ఫిలిప్పీ అనే పేరు వచ్చి ఫిలిప్పీల పట్టణం అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. అదే పట్టణంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ ఫిలిప్పీ సంఘంలో పౌలు భక్తుడు అంటుడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని దగ్గర కూడా పౌలు భక్తుడు ప్రతి పత్రికలో ఒక దగ్గర ఖండిస్తాడు, ఒక దగ్గర తప్పు సరిదిద్దుతాడు, ఒక దగ్గర ఏం చేస్తాడంటే వాళ్ళకి ప్రేమతో బుజ్జగిచ్చి చెప్తాడు, ఒక దగ్గర బుద్ధి చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా దగ్గర అయితే ఖండిస్తాడు, గర్దిస్తాడు. కానీ ఫిలిప్పీ పత్రికకు వచ్చేసరికి అన్ని కూడా సమాధానంతో, ప్రేమతో, సంతోషంతో అన్ని చెప్తూ పౌలు భక్తుడు ఈ యొక్క పత్రికని ఎంత చక్కగా మన కోసము రాపించి బుద్ధి చెప్పేది. కానీ ఈ యొక్క పత్రికలో బుద్ధి చెప్పడం లేదు, వాళ్ళని గర్దించడం లేదు, వాళ్ళకి ఖండించడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పత్రికని ఎంతో చక్కగా ఆనందంతో చదువుకునేటట్టు సమృద్ధి గల పత్రిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పత్రిక సమృద్ధి గల పత్రిక, సమృద్ధితో ఉంది ఈ పత్రిక అని పౌలు గారు ఈ యొక్క సంఘాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను గనక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి లేఖ నేను రాస్తున్నా, ఇంత మంచి ఉత్తరాన్ని రాస్తున్నా మీ అందరి సంతోషం కొరకే, మీ కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని సన్నిధిలో సంతోషాన్ని పొందుకోవాలని పౌలు భక్తుడు వీళ్ళని ప్రేమతో తీర్చిదిద్ది పిలిచి వీళ్ళకు వాక్యాన్ని చెప్తూ, దేవునికి స్తోత్రం, వాక్యపు పరిచర్య వారికి నేర్పుతూ వాళ్ళని సంఘముగా కట్టి వాళ్ళ అవసరతల అక్కరల కంటే ఎంతో గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని వాళ్ళకి చూపించి వాళ్ళ జీవితాలు సమృద్ధిలో నడిపించింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకర నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి, ఫిలిప్పీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించినట్టు సమృద్ధితో నీ బిడ్డలందరినీ నింపండి, బలపరచండి, నడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.